హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అట్లాస్ కాప్కో స్క్రూ కంప్రెసర్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఎలా అవుతుంది అనేది మనం బ్రీఫ్గా చూసుకుందాం. సో ప్రీవియస్గా మనం ఈ అట్లాస్ కాప్కో ఈ కంప్రెసర్లో దాని యొక్క వర్కింగ్ ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. ఈరోజు అసలు లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాము. అండ్ మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి, అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి. ఈరోజు మన టాపిక్ చూద్దాం, అట్లాస్ కాప్కో స్క్రూ కంప్రెసర్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఎలా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి డయాగ్రామ్, కంప్రెసర్ యొక్క డయాగ్రామ్. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇది మోటార్, ఇది కంప్రెసర్, ఓకే, ఇది ఎయిర్ రిసీవర్, ఇవి ఆయిల్ ఫిల్టర్స్, ఓకే. సో ఇది మనకి అన్లోడర్ వాల్వ్. సో దీన్నే మనం లోడింగ్ అండ్ అన్లోడింగ్ వాల్వ్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే, సో కంప్రెసర్లో మెయిన్ ఎలిమెంట్ అనమాట ఇది. ఈ స్క్రూస్ తర్వాత, ఈ స్క్రూ ఎలిమెంట్ల తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన ఎలిమెంట్ మనకి ఈ లోడర్ అండ్ అన్లోడర్ వాల్వ్. ఓకే, సో ఇది మనకి ఎయిర్ ఫిల్టర్ అనమాట. ఓకే, అండ్ ఇది మనకి కంట్రోల్ ప్యానెల్. ఆ ప్యానెల్ ఏదైతే ఉందో ఆ ప్యానెల్ మనకి ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తే ఇదంతా కూడా మనకి ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది అట్లాస్ కాప్కో స్క్రూ కంప్రెసర్ G160 మోడల్లో ఇలా డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ అనేది చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏ, సెకండ్ బి. ఓకే, సో ఇప్పుడు కంప్రెసర్ మోటార్ మనం స్టార్ట్ చేసామో, కంప్రెసర్ స్టార్ట్ చేసిన తర్వాత మోటార్ రన్ అవుతుంది. సో ఎప్పుడైతే మోటార్ రన్ అయిందో ఈ స్క్రూస్ రన్ అవుతాయి. సో స్క్రూస్ ఎప్పుడైతే రన్ అయ్యాయో మనకి ఏమవుతుంది అంటే ఆ కంప్రెసర్ అనేది స్టార్ట్ అయ్యి ఏమవుతుంది అంటే ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఇది రిసీవర్ అనమాట. ఓకే, సో ఈ రిసీవర్లో ఏమవుతుంది అంటే ఇక్కడ మీరు చూసారు కదా, ఇలా స్ట్రైట్గా ఉంది కదా. సో ఈ స్ట్రైట్గా ఏదైతే ఉందో అది ఆయిల్ సెపరేటర్ ఎలిమెంట్, ఎయిర్ని ఆయిల్ని సెపరేట్ చేస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆయిల్ అంతా కూడా కిందకి పడిపోతుంది, అండ్ ఎయిర్ మాత్రం ఇక్కడ ఇది మినిమం స్టాప్ వాల్వ్ లేదా మినిమం ప్రెజర్ వాల్వ్ అంటాం అనమాట. సో ఈ మినిమం ప్రెజర్ వాల్వ్ ఎంతైతే ప్రెజర్ అనుకున్నామో అంత ప్రెజర్ వస్తేనే మాత్రం ఇది ఓపెన్ అయ్యి ఈ ఏ ఉంది కదా, సో ఈ ఏ నుంచి బయటికి ఎక్కడైతే మనం ఈ ఎయిర్ వాడాలో, ఈ కంప్రెసర్డ్ ఎయిర్ వాడతామో అక్కడికి డైరెక్ట్గా పంపిస్తాము. ఓకే, సో ఇదే మనం చూసాం కదా, ఏ అంటే టు ఎయిర్ కూలర్. ఓకే, సో ఎయిర్ కూలర్ ఎక్కడైతే ఉందో అంటే మనం కంప్రెసర్ చేసిన తర్వాత ఆ ఎయిర్ అనేది మనకి హీట్ అవుతుంది. సో అందుకోసమే మనం ఆ ఎయిర్ కూలర్ ద్వారా తీసుకొని బయటికి దాని తర్వాత ఎక్కడ కావాలో అక్కడ వాడుకుంటాము. ఓకే, మరి ఎప్పుడైతే ఈ ఎయిర్ కూడా హీట్ అయిందో ఇక్కడ మనకి ఆయిల్ కూడా హీట్ అవుతుంది కదా. సో ఈ ఆయిల్ కూడా మనం ఏం చేస్తాము అంటే మనం ఆయిల్ కూలర్కి పంపిస్తాము. సో ఇది చూసారు కదా, సో బి ఇన్ అండ్ అవుట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ స్క్రూ కంప్రెసర్లో మనం ఎయిర్ని కంప్రెస్ చేస్తున్నాము ఆ స్క్రూస్ మధ్య. సో డైరెక్ట్గా ఎయిర్ పంపిస్తే ఇది మొత్తం ఏమవుతుంది అంటే ఆ స్క్రూస్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ రిసీవర్లో ఉన్న ఆయిల్ని మనం ఏం చేస్తున్నాము అంటే డైరెక్ట్గా ఇలా ఒక ఆయిల్ ఫిల్టర్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే తిరిగి ఈ స్క్రూ కంప్రెసర్కి పంపిస్తున్నాము. ఓకే, మరి ఎయిర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ఎయిర్ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయ్యి ఈ ప్లేస్ నుంచి మనకి ఇక్కడికి ఈ కంప్రెసర్లోకి ఎయిర్ ఎంటర్ అవుతుంది. సో ఇటువైపు వచ్చిన ఆయిల్, ఇటువైపు వచ్చిన ఎయిర్, సో రెండు మిక్స్ అయ్యి కంప్రెస్ అయ్యి ఈ రిసీవర్లోకి ఎంతైతే ప్రెజర్ అనుకున్నామో అంత ప్రెజర్కి ఇక్కడ వస్తుంది. సో ఈ ఆయిల్ సెపరేటర్ ఎలిమెంట్లో ఆయిల్ కిందకి వెళ్ళిపోతుంది అండ్ ఎయిర్ అనేది పైకి వెళ్ళి కూలర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో ఇది దీని యొక్క వర్కింగ్. ఇప్పుడు దీన్ని
లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఎలా అవుతుందో చూద్దాం. ఓకే. సో ఇప్పుడు దీని యొక్క రెగ్యులేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే మనం ఇక్కడ అనుకున్నాం కదా. సో దీన్ని మనం ఎలక్ట్రానిక్ ఆన్ రెగ్యులేటర్ అంటాం అనమాట. సో ఇది ఒక పిఎల్సి టైపు. సో దీని నుంచే మనం ఈ ప్యానల్ నుంచే ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాము. ద కంప్రెసర్ ఈజ్ కంట్రోల్డ్ బై అన్ ఎలక్ట్రానిక్ ఆన్ రెగ్యులేటర్. The regulator keeps the net pressure within the programmable pressure limits by automatically loading and unloading. సో ఈ రెగ్యులేటర్ ఏం చేస్తుంది అంటే నెట్ ప్రెజర్ ఏదైతే ఉందో ఈ సిస్టంలో ఉన్న నెట్ ప్రెజరు అండ్ మనం డ్రా చేసుకుంటే నెట్ ప్రెజరు ఆ రెండిట్ల మధ్య విత్ ఇన్ ద లిమిట్స్ ఉండేలాగా ఒక ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్ బట్టి ఈ కంప్రెసర్ ఆటోమేటిక్గా లోడింగ్ అండ్ అన్లోడింగ్ అయ్యేలాగా ఈ కంట్రోల్ ప్యానల్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఓకే. ద కంప్రెసర్ డిపెండింగ్ అపాన్ ది ఎయిర్ కన్జంప్షన్. సో ఈ లోడింగ్ అండ్ అన్లోడింగ్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనకి ఎయిర్ కన్జంప్షన్ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయ్యి కంప్రెసర్ లోడింగ్ అండ్ కంప్రెసర్ అన్లోడింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో అది ఎలా అనేది చూద్దాం. ఇట్ ఈజ్ ఆల్సో ప్రొటెక్ట్ ది కంప్రెసర్ అండ్ మానిటర్స్ ది కాంపోనెంట్ సబ్జెక్ట్ టు ది సర్వీస్. సో ఇది ఏం చేస్తుంది, ఒక ఈ అన్లోడింగ్ అండ్ లోడింగ్నే చేయడం కాకుండా ఆటోమేటిక్గా ఈ కంప్రెసర్ యొక్క ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటిని అండ్ ఏదైనా ఇంటర్లాక్స్ ఉంటే వాటిని సో అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. సో అవన్నీ కూడా అందులో ఉంటాయి, కంప్రెసర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు అన్లోడింగ్ అంటే ఏంటి? కంప్రెసర్ యొక్క అన్లోడింగ్ అంటే మనం ఏం చేస్తాము, ఏదైతే కంప్రెసర్ డెలివరీ ఉందో అంటే ఇప్పుడు సపోజ్ మనం ఎయిర్ తీసుకున్నాము, కంప్రెస్ చేసాము, కంప్రెస్ చేసిన తర్వాత ఎక్కడైతే సర్వీస్ కావాలో అక్కడ మనం పంపించుకున్నాము. ఓకే. సపోజ్ మనకి మనం కన్జ్యూమ్ చేసే ఎయిర్ అనేది తగ్గిపోయింది, అంటే మనం ఎక్కువ ఎయిర్ వాడట్లేదు. ఎక్కువ ఎయిర్ వాడకపోతే ఏమవుతుంది అంటే దాని యొక్క నెట్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. అంటే కంప్రెసర్ ఏం చేస్తుంది, కంటిన్యూస్గా ప్రెజర్ అనేది డెవలప్ చేస్తుంది ఆ ఎయిర్ని. కానీ మనం ఏం చేస్తున్నాము, కన్జ్యూమ్ చేసుకోవట్లేదు దాన్ని. సో ఎప్పుడైతే కన్జ్యూమ్ చేసుకోవట్లేదో దాని యొక్క నెట్ ప్రెజర్ పెరుగుతుంది. సో నెట్ ప్రెజర్ పెరిగినప్పుడు మనం ఇన్ కేసు ఆ ఇన్లెట్ ఎయిర్ ఆపకపోతే ఏమవుతుంది అంటే కంటిన్యూస్గా మనకి ఆ ఏదైతే కంప్రెషన్ ఉందో అది కంటిన్యూస్గా పెరిగి ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో అందుకోసం మనం ఏం చేయాలి, ఈ వచ్చే ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని కట్ ఆఫ్ చేయాలి. ఓకే. కట్ ఆఫ్ చేసి ఎప్పటి వరకు కట్ ఆఫ్ చేయాలి, ఇందులో మన కన్జంప్షన్ ప్రెజర్ ఉంది కదా. సో ఆ ప్రెజరు మన ప్రెజర్కి ఈ వర్కింగ్ ప్రెజర్కి ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు కూడా మనం ఈ ఎయిర్ని అనేది మనం కట్ ఆఫ్ చేసేస్తాము. ఓకే. సో ఎయిర్ అనేది కట్ ఆఫ్ చేసేస్తే మనకి ఏమవుతుందంటే ఫర్దర్గా కంప్రెషన్ అవ్వదు, సో ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో దాన్నే మనం అన్లోడింగ్ అంటాం. ఓకే. ఇఫ్ ద ఎయిర్ కన్జంప్షన్ ఈజ్ లెస్ దాన్ ది ఎయిర్ డెలివరీ ఆఫ్ ది కంప్రెసర్. సో మనం కంప్రెసర్ యొక్క ఎయిర్ డెలివరీ కన్నా మన ఎయిర్ కన్జంప్షన్ ఏదైతే ఉందో అది తక్కువైతే ద నెట్ ప్రెజర్ ఇంక్రీజెస్. సో దాని యొక్క నెట్ ప్రెజర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా. మనం కన్జంప్షన్ చేయట్లేదు కాబట్టి నెట్ ప్రెజర్ ఇంక్రీజ్ అయిపోతుంది. వెన్ ద నెట్ ప్రెజర్ రీచెస్ ది అప్పర్ లిమిట్ ఆఫ్ ది వర్కింగ్ ప్రెజర్. సో ఎప్పుడైతే మనకి నెట్ ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యి అలా 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 వెళ్ళి సో దాని యొక్క అప్పర్ లిమిట్ ఆఫ్ ది వర్కింగ్ ప్రెజర్ మనం ఒక సెట్ పాయింట్ అనేది పెట్టుకుంటాము. సో ఆ సెట్ పాయింట్ పెట్టుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రెజర్నే మనం అన్లోడింగ్ ప్రెజర్ అంటాము. అంటే మనం సపోజ్ ఒక 7.5 ప్రెజర్ ఉన్నప్పుడు దాన్ని అన్లోడింగ్ అవ్వాలి అని ఒక సెట్టింగ్ ఇచ్చుకున్నప్పుడు మనం ఎయిర్ కన్జ్యూమ్ చేయకపోతే ఆ నెట్ ప్రెజర్ ఏమవుతుంది, అలా ఇంక్రీజ్ అయ్యి మనకి 7.5కి వచ్చినప్పుడు ఈ ఎయిర్ కన్జంప్షన్ అనేది ఆగిపోవాలి. ఓకే. సో అది ఎలా అవుతుంది, ఈ సాలినాయిడ్ వాల్వ్ ఏదైతే ఉందో అది డీఎనర్జైజ్ అయిపోతుంది. ఓకే. సో అది ఎలా అనేది మనం చూద్దాము. ద ప్లంజర్ ఆఫ్ ది వాల్వ్ మూవ్స్ డౌన్వర్డ్స్ బై స్ప్రింగ్ ఫోర్స్. ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ డీఎనర్జైజ్ అయిపోయిందో ఈ ప్లంజర్ అనేది ఏమవుతుంది అంటే
ఇలా మూవ్ అవుతుంది. సో అది ఎలా మూవ్ అవుతుందో మనం దాని యొక్క వర్కింగ్లో చూద్దాం. సో మనకి అన్లోడింగ్ అంటే క్లియర్ కట్గా ఏం తెలిసింది. సో మనకి ఎయిర్ కన్జంప్షన్ తగ్గినప్పుడు నెట్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. సో నెట్ ప్రెజర్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ కంప్రెసర్ యొక్క వర్కింగ్ ప్రెజర్ అప్పర్ లిమిట్కి అది రీచ్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇన్లెట్ ఎయిర్ ఏదైతే ఉందో కంప్రెసర్కి అది కట్ ఆఫ్ చేస్తాము. సో దాన్నే మనం అన్లోడింగ్ అంటాము. సో అన్లోడింగ్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎప్పుడైతే ఆ ప్రెజర్కి రీచ్ అయిందో, సపోజ్ 7.5 బార్కి రీచ్ అయిందో, ద ప్లంజర్ ఆఫ్ సాలినాయిడ్ వాల్వ్. సో ఇక్కడ దీన్ని మనం సాలినాయిడ్ వాల్వ్ అన్నాం అనమాట 5. ఈ సాలినాయిడ్ వాల్వ్కి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ప్లంజర్ ఒకటి కనబడుతుంది కదా. సో ఈ ప్లంజర్ అనేది డీఎనర్జైజ్ అవుతుంది. సో డీఎనర్జైజ్ అంటే షట్ ఆఫ్ చేస్తున్నాము, దాని యొక్క సప్లైని షట్ ఆఫ్ చేస్తున్నాము. సో షట్ ఆఫ్ చేస్తున్నాము అంటే ఏమవుతుంది అంటే అది ఈ ఏదైతే ఉందో ప్లంజరు ఇలా మూవ్ అవుతుంది. ఓకే, ఇలా మూవ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ వే ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఒక వే ఉంది. సో ఇది క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఈ ఎయిర్ రిసీవర్ ఏదైతే ఉందో దాని యొక్క టాప్ నుంచి ఒక ఎయిర్ పాయింట్ అనేది మనం ఇలా డైరెక్ట్గా పంపించుకున్నాము. ఓకే, ఈ డైరెక్ట్గా పంపించుకొని ఇక్కడ మనం చూసినట్లయితే సాలినాయిడ్ వాల్వ్కు ఒక కనెక్షన్ ఉంది అండ్ ఇక్కడ ఈ కిందన ఉంది కదా. సో దీన్ని మనం బ్లో ఆఫ్ వాల్వ్ అంటాము. ఓకే, సో ఈ బ్లో ఆఫ్ వాల్వ్ 4 అనమాట. ఈ బ్లో ఆఫ్ వాల్వ్ను ఒక సైడ్ ఈ ఎయిర్ కనెక్షన్ అనేది ఉంది. ఓకే, సో ఈ బ్లో ఆఫ్ వాల్వ్ ఎందుకు ఇచ్చారో కూడా మనం చెప్పుకుందాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ సాలినాయిడ్ వాల్వ్ ఈ ప్లంజర్ ఏం చేసింది, ఇక్కడ మనకి ఈ ఎయిర్ సప్లై అవ్వకుండా ఇక్కడ ఏం చేసింది అంటే క్లోజ్ చేసింది. ఓకే, సో ఎప్పుడైతే మనకు క్లోజ్ చేసిందో అప్పుడు ఏమవుతుంది అంటే సప్లై ప్రెజర్ టువర్డ్స్ ఛాంబర్. సో అది ఏమవుతుంది అంటే ఈ 2 అంటే మనకి ఛాంబర్ అనమాట అది. ఓకే, ద ప్లంజర్ ఆఫ్ ది సాలినాయిడ్ వాల్వ్ షట్ ఆఫ్ ది సప్లై ఆఫ్ రిసీవర్ ప్రెజర్ టువర్డ్స్ ఛాంబర్. అంటే ఇనిషియల్గా మనకి ఇక్కడ నుంచి ఎయిర్ వెళ్తుంది కదా, ఈ ప్లంజర్ కానీ ఇటువైపు లేకపోతే ఇక్కడ నుంచి ఇందులోకి ఎయిర్ అనేది వెళ్తుంది. సో ఇక్కడ ప్రెజర్ అనేది ఉంటుంది కదా. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం, ఈ ప్లంజర్ అనేది డీఎనర్జైజ్ అయిపోతే దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ ప్రెజర్ లేకుండా చూస్తున్నాము. ఓకే, కంట్రోల్ ప్రెజర్ ప్రెజెంట్ ఇన్ ఛాంబర్ ఈజ్ వెంటెడ్ టు ది అట్మాస్ఫియర్. సో ఇందులో ఆల్రెడీ మనకి ఏమవుతుంది, ఒక ప్రెజర్ అనేది ఉంటుంది కదా. సో అది ఏం చేస్తుంది అంటే వెంట అయిపోతుంది అట్మాస్ఫియర్కి. ఎలా వెంట అవుతుంది అంటే ప్లంజర్ 3. సో ఇక్కడ మనకి బ్లో ఆఫ్ వాల్వ్ ఉంది కదా. సో ఈ బ్లో ఆఫ్ వాల్వ్ యొక్క ప్లంజర్ దీన్ని మనం 3 అంటాం, ఈ బ్లాక్గా ఉంది కదా. సో ఇది ఏమవుతుంది అంటే పైకి మూవ్ అవుతుంది. ఓకే, సో బ్లో ఆఫ్ వాల్వ్ ఈజ్ మూవ్డ్ బై ఎయిర్ రిసీవర్ ప్రెజర్. సో ఎప్పుడైతే మనకి ఈ ఎయిర్ రిసీవర్ ప్రెజర్ ఇక్కడ మనం క్లోజ్ చేసామో ఈ బ్లో ఆఫ్ వాల్వ్ని కొంచెం మీదకి పంపిస్తుంది. సో ఎప్పుడైతే మీదకి పంపించిందో అక్కడ ఏమవుతుంది అంటే ద ఎయిర్ రిసీవర్ ప్రెజర్ టు ది ఛాంబర్. సో ఇక్కడ నుంచి ఆ ఎయిర్ ఏమవుతుంది అంటే ఇక్కడ చూసారు కదా ఒక స్మాల్ ఓపెనింగ్ ఉంది, అది ఈ ఎయిర్ రిసీవర్ ఛాంబర్ ఈ 6 ఉంది కదా. సో ఈ ఎయిర్ రిసీవర్ ఛాంబర్ ఏదైతే ఉందో దానికి ఈ ఎయిర్ అనేది వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము, సాలినాయిడ్ వాల్వ్ని డీఎనర్జైజ్ చేసాము. సో ఇక్కడ ఇది క్లోజ్ అయిపోయింది. ఈ రిసీవర్ నుంచి వచ్చిన ఎయిర్ డైరెక్ట్గా ఈ బ్లో ఆఫ్ వాల్వ్ ప్లంజర్ని ఇలా లిఫ్ట్ చేసింది దాని యొక్క ప్రెజర్ ద్వారా. సో ఎప్పుడైతే ప్రెజర్ లిఫ్ట్ చేసిందో ఇది డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ ఛాంబర్లో ఈ 6 దగ్గరికి ఎయిర్ అనేది ఎంటర్ అయింది ప్రెజర్తో. ఓకే, సో ఎప్పుడైతే ప్రెజర్ మనకి ఇంక్రీజ్ అయిందో అప్పుడు ఏమవుతుంది అంటే వాల్వ్ ఈజ్ పుష్డ్ అప్వర్డ్స్ క్లోజింగ్ ఆఫ్ ది ఎయిర్ ఇన్లెట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే చిన్న గ్యాప్ ఉంది కదా. సో మనం ఎయిర్ ప్రెజర్ అలా పెంచుతూ ఉంటే వాల్వ్ అనేది ఈ కంప్లీట్ వాల్వ్ అనేది పైకి అనేది ఎలా లిఫ్ట్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే లిఫ్ట్ అయిందో మనకి ఇక్కడ చూసారు కదా ఈ పాయింట్ దగ్గర ఈ 7 ప్లంజర్ యొక్క సీటు ఇక్కడ సిట్ అవుతుంది. సో ఎప్పుడైతే అక్కడ సిట్ అయిందో ఇటువైపు నుంచి వచ్చి ఎయిర్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఈ కంప్రెసరు ఫర్దర్గా మనకి ఆ ప్రెజర్ అనేది డెవలప్ చేయడం ఆపేస్తుంది. ఓకే, ఏ స్మాల్ ఫ్లో ఆఫ్ ఎయిర్ రిమైన్స్ డ్రాన్ వయా ఛానల్ 8. సో అప్పటికి కూడా మనకి ఇక్కడ చూసారు కదా ఒక చిన్న ఫ్లో అనేది ఉంది, ఛానల్ ఉంది. సో అది ఏం చేస్తుంది అంటే కొంచెం
ఇందులో ఉండిపోయిన ఏదైనా ప్రెజర్, ఆ ఎయిర్ ఏదైనా ఉంటే దాని నుంచి ఇలా వెళ్ళి సో ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈజ్ ఫైనల్లీ బ్లోన్ ఫ్రమ్ ది రిసీవర్ వయా ఛానల్ 10. సో ఇక్కడ 10 అనే ఛానల్ ఉంది, ఇక్కడ నుంచి ఈ 8 నుంచి ఇలా వచ్చి బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు అది ఏమవుతుంది అంటే ఎయిర్ డెలివరీ ఈ స్టాప్డ్ 0%. అంటే ఎయిర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా 0 అయిపోతుంది. ఓకే, సో మనకి ఎయిర్ అనేది రాదు. ద కంప్రెసర్ రన్స్ అన్లోడెడ్ వైల్ ఛాంబర్. సో ఏమవుతుంది, ఆ కంప్రెసర్ అనేది అన్లోడ్లో రన్ అవుతుంది. ఛాంబర్ 6 కంటైన్స్ స్టడీ ఓవర్ ప్రెజర్. సో ఇది ఏమవుతుంది అంటే మనం కంటిన్యూస్గా ఈ ఛాంబర్ ప్రెజరు ఇక్కడ మనకు కంటిన్యూస్గా పంపిస్తున్నాం కదా, సో ఇది ఆ ప్రెజర్ ఉన్నంతసేపు ఈ ఎయిర్ ఇన్లెట్ వాల్వ్ అనేది క్లోజ్ అయి ఉంటుంది. సో ఆ ప్రెజర్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్ ఉన్నంత వరకు మనకి ఎయిర్ అనేది లోపలికి రాదు. ఓకే, సో ఎప్పుడైతే మన కన్జంప్షన్ అలా పెరిగి మనకి ఈ ఇన్లెట్ ప్రెజరు ఏదైతే ఉందో ఆ ప్రెజరు మనకి పెరిగితే, ఓకే, సో అప్పుడు మనకి అంటే నార్మల్ ప్రెజర్కి వస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే లోడింగ్ పొజిషన్కి వస్తుంది. సపోజ్ మనకి ఏంటి ఇప్పుడు 7.5 పొజిషన్లో మనకి ఏమైంది, ఈ ఎయిర్ అనేది కట్ అయిపోయింది. ఓకే, సో మనం ఎయిర్ కన్జంప్షన్ అలా కొంచెం కొంచెం తీసుకుంటూ దాని యొక్క ప్రెజర్ తగ్గిస్తున్నాము. సో ఎంతవరకు తగ్గిస్తాము, ఆ ప్రెజర్ 7 వరకు వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ ఈ వాల్వ్ అనేది ఓపెన్ అయ్యి ఎయిర్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్నే మనం లోడింగ్ ఆఫ్ ది కంప్రెసర్ అంటున్నాం. ఓకే, సో లోడింగ్ ఎప్పుడు అవుతుందో మనం చూద్దాం. వెన్ ద నెట్ ప్రెజర్ డిక్రీజెస్. సో మనం ఈ నెట్ ప్రెజర్ డిక్రీజ్ అయితే, సో ఆ 7.5 ప్రెజర్ కాస్త 7 అయితే టు ది లోవర్ లిమిట్ ఆఫ్ ది వర్కింగ్ ప్రెజర్. సో మనం ఆ లోవర్ లిమిట్నే 7 ప్రెజర్ అనుకున్నాము, ఆ 7 బార్కి వస్తే అప్పుడు ఏమవుతుంది, సాల్నాయిడ్ వాల్వ్ 5 ఈజ్ ఎనర్జైజ్డ్. సో ఈ సాల్నాయిడ్ వాల్వ్ ఉంది కదా, సో ఆ ప్లంజర్ అనేది ఎనర్జైజ్ అవుతుంది. సో ఎనర్జైజ్ అయితే ఏమవుతుంది, అప్పటి వరకు బ్లాక్ అయిన ఈ మనకి ఈ వే కాస్త ఏమవుతుంది అంటే ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఈ రిసీవర్ నుంచి వచ్చిన ఈ ప్రెజర్ ఏం చేస్తుంది, ఈ బ్లో ఆఫ్ వాల్వ్ని ఈ ప్లంజర్ని కిందకు తోస్తుంది. సో ఎప్పుడైతే కిందకు తోసిందో ఈ ఛాంబర్ 6కి వెళ్ళి ఎయిర్ ఫ్లో అనేది ఆగిపోతుంది. సో ఎప్పుడైతే ఆగిపోయిందో ఈ ప్లంజర్ ఆటోమేటిక్గా దాని యొక్క వెయిట్ వల్ల, ఆ స్ప్రింగ్ లోడ్ వల్ల కిందకి దిగిపోతుంది. సో ఎప్పుడైతే ఇది కిందకి దిగిపోయిందో ఈ ఎయిర్ అనేది మళ్ళీ కంప్రెసర్కి రావడం జరుగుతుంది అనమాట. సో అదే మనకి ఇక్కడ రావడం జరిగింది. వెన్ ద నెట్ ప్రెజర్ డిక్రీజ్ ది లోవర్ లిమిట్ ఆఫ్ ది వర్కింగ్ ప్రెజర్ లోడింగ్ ప్రెజర్, సాల్నాయిడ్ వాల్వ్ ఏమవుతుంది, అప్పుడు ఎనర్జైజ్ అవుతుంది. ద ప్లంజర్ ఆఫ్ సాల్నాయిడ్ వాల్వ్ మూవ్స్ అప్వర్డ్స్ ఎగ్నిస్ట్ ది స్ప్రింగ్ ఫోర్స్. సో ఎప్పుడైతే అది ఎనర్జైజ్ అయిందో ఈ ప్లంజర్ అనేది అప్వర్డ్ మూమెంట్లో వస్తుంది. ఓకే, సో అప్వర్డ్ మూమెంట్లో వచ్చినప్పుడు ద ప్లంజర్ ఆఫ్ సాల్నాయిడ్ వాల్వ్ ఓపెన్ ది సప్లై ఆఫ్ రిసీవర్ ప్రెజర్ టువర్డ్స్ ఛాంబర్ 2. సో దాని యొక్క పర్పస్ ఏంటి, ఈ ఛాంబర్ 2 ఏదైతే ఉందో దానికి ఈ ఏదైతే ఎయిర్ ఉందో ఆ ప్రెజర్ను ఓపెన్ చేయడమే ఈ సాల్నాయిడ్ వాల్వ్ ఎనర్జైజ్ చేయడం యొక్క మెయిన్ ఉద్దేశము. సో ఎప్పుడైతే ఎనర్జైజ్ చేసామో అప్పుడు ఏమవుతుంది, ప్లంజర్ 3 ఆ బ్లో ఆఫ్ వాల్వ్ మూవ్స్. సో ఎప్పుడైతే ఈ ప్లంజర్ 3 ఉందో అది ఇక్కడ ప్రెజర్ రావడం వల్ల ఇది కిందకు వస్తుంది. క్లోజింగ్ ఆఫ్ ది ఎయిర్ ప్రెజర్ సప్లై టువర్డ్స్ ఛాంబర్ 6. సో మనం ఈ ఛాంబర్ 6 ఏదైతే ఉందో దాని యొక్క ప్రెజర్ని క్లోజ్ చేసేస్తున్నాము. ఎలాగా, ఈ ప్లంజర్ని 3 అనే ప్లంజర్ని కిందకి మనం మూవ్ అవుట్ చేస్తున్నాము. సో అప్పుడు ఏమవుతుంది, ఈ బ్లో ఆఫ్ వాల్వ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో బ్లో ఆఫ్ వాల్వ్ క్లోజ్ అయిపోతే ఈ ఛాంబర్కి ఎయిర్ వెళ్ళదు. సో ఎయిర్ వెళ్ళకపోతే ఇక్కడ ఉన్న ప్రెజరు తగ్గిపోతుంది. ఓకే, సో అదే ఇక్కడ రాశారు. వాల్వ్ 7. సో వాల్వ్ 7 అంటే ఇదే కదా. సో వాల్వ్ 7 డౌన్వర్డ్స్ సిన్స్ ద ప్రెజర్ ఇన్ ఛాంబర్ 6 డ్రాప్స్ బిలో ది అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సో అప్పుడు ఈ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కన్నా ఇందులో ఉన్న ప్రెజరు తగ్గిపోతుంది. సో అప్పుడు ఓపెనింగ్ ది ఇన్లెట్ టు ది కంప్రెసర్ ఎలిమెంట్. సో అప్పుడు ఈ ఎయిర్ అనేది ఈ కంప్రెసర్ ఎలిమెంట్కి వస్తుంది, ఓపెన్ అవుతుంది. ఎయిర్ డెలివరీ ఈజ్ రెజ్యూమ్డ్ 100%. సో ఎయిర్ డెలివరీ అనేది 100% రెజ్యూమ్ అవుతుంది. ద కంప్రెసర్ రన్స్ లోడెడ్ వైల్ ద పిస్టన్ రాడ్ వాల్వ్ అసెంబ్లీ ఈజ్ ఓన్లీ సరౌండెడ్ బై అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సో ఇక్కడ ఈ ఏదైతే ప్రెజర్ ఉందో ఈ పిస్టన్ రాడ్ దాని చుట్టూ కూడా
1 బార్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కంప్రెసర్ అనేది రన్ అవుతుంది. ఎందుకు అంటే ఇది కిందకు వచ్చినప్పుడు మనం అట్మాస్ఫియరిక్ ఎయిర్ కదా తీసుకుంటున్నాము. సో ఇన్ కేసు ఈ ఇక్కడ ఈ రాడ్ పక్కన మనం ఈ వాల్వ్ క్లోజ్ చేసినట్లయితే రాడ్ పక్క ప్రెషర్ అనేది నార్మల్గా ఉండదు. సో అందుకోసమే మనం ఏమంటున్నారు, ఈ రాడ్ దగ్గర అట్మాస్ఫియర్ ప్రెషర్ మాత్రమే ఉంటుంది. సో అది అంత ఇంపార్టెంట్ పాయింట్ ఏం కాదు, జస్ట్ మామూలుగా మనం తెలుసుకోవాలి. సో ఈ వాల్వ్ అనేది ఓపెన్ అయితే ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది. సో దాన్నే మనం లోడింగ్ ఆఫ్ ది కంప్రెసర్ అంటున్నాము. సో లోడింగ్ ఆఫ్ ది కంప్రెసర్ అంటే మనం ఎయిర్ని ఈ కంప్రెసర్ ఎలిమెంట్కి సప్లై చేస్తున్నాము. అన్లోడింగ్ ఆఫ్ ది ఎలిమెంట్ అంటే మనం ఈ ప్రెజరు ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నాము, దాని యొక్క ఇన్లెట్ ఎయిర్ని కట్ ఆఫ్ చేస్తున్నాము. ఓకే, సో ఇది బేసిక్గా కంప్రెసర్ యొక్క అన్లోడింగ్ అంటే ఏంటి, లోడింగ్ అంటే ఏంటి అనేది మీకు చెప్పడం జరిగింది, దాని యొక్క వర్కింగ్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్రతి వీడియో కింద మీరు కామెంట్ చేస్తే సో మీ డౌట్స్ అనేవి మేము క్లారిఫై చేస్తాం. అలాంటి వీడియోస్ మీకు కావాల్సిన వీడియోస్ మీకు తప్పకుండా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టెలిగ్రామ్లో మన గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.